గాన నృత్యాలే కృష్ణుడు. కృష్ణుడిని వేరే ఎవ్వరితోనూ పోల్చలేము. ఆయన నిరూపమానుడు. ఆయనకు సాటి ఎవ్వరూ రారు. కృష్ణుడు పూర్వకాలంలో సంభవించాడు. కాని నిజానికి ఆయన భవిష్యత్తువాడు. కృష్ణుడికి ధీటుగా మనిషి అంత ఎత్తుకు ఎదగాల్సి ఉంది. ఆయన ఇప్పటికీ కూడా మనిషికి అర్థం కాని విషయంగానే మిగిలిపోతున్నాడు. చిక్కు ప్రశ్నలతో మనందర్నీ కలవరపరుస్తూనే ఉన్నాడు. విషాదంతో, గంభీరత్వంతో కూడిన మతాల నేపథ్యం ఉన్న ఆ కాలంలో కృష్ణుడు ఒక్కడు మాత్రమే నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ వస్తాడు. మతం అంగీకరించే జీవితం ఇంకా పుట్టాల్సి ఉంది. గతకాలపు మతాలన్నీ జీవితాన్ని నిరాకరిస్తున్నవే. స్వయం హింసను ప్రోత్సహిస్తూ ఆనందపడేవే. దుఃఖాన్ని, యాతనను గొప్ప శీలంగా అభివర్ణించినవే. ఓ నవ్వే మతం, జీవితాన్ని సమగ్రంగా అంగీకరించే మతం ఇంకా పుట్టాల్సి ఉంది. ఇప్పటి వరకు ఉన్న మతాలన్నీ జీవితాన్ని 2 భాగాలుగా విభజించాయి. అందులోని ఒక భాగాన్ని మాత్రమే అవి అంగీకరించాయి, మరో దాన్ని నిరాకరించాయి. కృష్ణుడు ఒక్కడు మాత్రమే సంపూర్ణ జీవితాన్ని అంగీకరిస్తాడు. అందుకే భారతదేశం అతని భగవంతుని సంపూర్ణ అవతారంగా కొనియాడింది. మిగతా అవతారాలన్నీ అసంపూర్ణంగా నిర్ధారించబడ్డాయి. ఇలా చెప్పడానికి కారణం ఉంది. కారణం ఏమిటంటే జీవితంలో ఉన్న ప్రతిదాన్ని కృష్ణుడు అంగీకరించాడు, లీనం చేసుకున్నాడు. జీవిత రసం దేహంలో ఉంది. కానీ దురదృష్టవశాత్తు మన జీవితాన్ని ప్రభావితం చేసేందుకు కృష్ణుణ్ణి అనుమతించం. విశాల విషాద సాగరంలో అతడు ఒక నృత్య ద్వీపంగానే మిగిలిపోతాడు. ఇది మన జీవితం. ఇప్పటి వరకు మనిషి మనస్సు చాలా ఆలోచించి జీవితాన్ని ముక్కలు ముక్కలుగా చూసింది. తార్కికంగా ఆలోచించింది. మతపరమైన మనిషి దేహాన్ని నిరాకరించి ఆత్మను అంగీకరిస్తాడు. మరి చెడ్డదైంది ఏమిటి? అతడు ఓ సందిగ్ధాన్ని సృష్టిస్తాడు. దేహానికి ఆత్మకు మధ్య ఓ విభజన రేఖను సృష్టిస్తాడు. ఈ ప్రపంచాన్ని నిరాకరిస్తాడు, మరో ప్రపంచాన్ని అంగీకరిస్తాడు. ఈ విధంగా రెండిటి మధ్య ప్రతికూల స్థితిని, శత్రుత్వాన్ని సృష్టిస్తాడు. నిజానికి దేహాన్ని స్మరిస్తే మన జీవితం సహజంగానే దుఃఖపూరితం అవుతుంది. ఎందుకంటే దాని ఆరోగ్యం మరియు సజీవత్వం, దాని భావోద్వేగాలు, అందం, దాని సంగీతాలే జీవిత రసం. దీనికి ఆధారం దేహమే కాబట్టి. కృష్ణుడు సంపూర్ణ జీవితాన్ని అంగీకరిస్తాడు. కృష్ణుడు ఒక్కడే దేహాన్ని సమగ్రంగా అంగీకరిస్తాడు. ఏదో ఒక ఎంచుకున్న కోణంలో కాకుండా దాని అన్ని కోణాలకు అంగీకరిస్తాడు. కృష్ణుడు బంగారు భవిష్యత్తును కలిగి ఉన్నాడు. ఫ్రాయిడ్ ఆవిష్కరణల ద్వారా మనిషికి తెలియవచ్చిన సరికొత్త జాగృతికి, సరికొత్త అవగాహనకు కృష్ణుడు ఒక్కడు మాత్రమే సరైన సంబంధీకుడుగా కనిపిస్తాడు. ఫ్రాయిడ్ తర్వాత మత ప్రపంచం గత కాలంలో వలె ఉండబోవటం లేదు. గత మానవ చరిత్ర మొత్తంలో కృష్ణుడు ఒక్కడే దమనానికి, అణచివేతకు వ్యతిరేకి. అతడు జీవితపు అన్ని ముఖాలను, అన్ని రంగులను, అన్ని రూపులను, అన్ని తీరులను అంగీకరిస్తాడు. స్వీయ జవాబుదారీతనాన్ని నేర్చుకోండి. మీరు దుఃఖంలో ఉన్నప్పుడు దాని బాధ్యతను ఇతరులపై తోయాలి అనుకుంటావు. ఎవరిపైనో ఒకరిపైన తోసేస్తే కానీ, ఏదో ఒక దానిని కారణంగా చూపిస్తే కానీ మీపై ఉన్న ఆ బరువు దిగదు. మీ దుఃఖానికి కారణం ఫలానా వాడు అని, ఫలానా ఆమె అని, లేదా ఈ సమాజం అని, లేదా ఆ ప్రభుత్వం అని, లేదా ఆర్థిక పరిస్థితులు అని, లేదా మరొకటని, చివరకు దేవుడని, తలరాత అని ఏవేవో చెప్పేస్తారు. ఇవన్నీ కమ్యూనిస్టు సిద్ధాంతాలు, దృక్పథాలు. మీ బాధ్యతను ఇతరులపై తోసిన మరుక్షణమే మీరు కమ్యూనిస్టుగా మారిపోతారు. ఇక మీరు ఎంతమాత్రం మతానికి సంబంధించిన వారు కారు. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కమ్యూనిస్టులు దేవుణ్ణి నమ్మరు. ఇతరులపై తోసేసే ఈ గుణాలన్నీ కమ్యూనిజానికి చెందినవి. మీ ప్రార్థనలన్నీ ఫిర్యాదులే. అందుకోసమే జనాలు గుళ్ళకు వెళ్తుంటారు. వెళ్ళి మార్చమని దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఏం ప్రార్థిస్తున్నారు మీరు? ఇది చెయ్యండి, ఇది చేయకండి అని దేవునితో చెబుతుంటారు. నా భార్యకు బాగాలేదు, ఆమెకు ఆరోగ్యాన్ని ప్రసాదించు, ఇంకా ఇంకా ఎన్నెన్నో చెబుతుంటారు. ఇకపై బాధ్యత మొత్తం నీదే అని అంటుంటారు. మీరు ఏకరువు పెడుతున్నారు. దాని అంతరార్థంలో మీ ప్రార్థన మొత్తం ఒక ఫిర్యాదుల ఘట్టం. మీ భాష చాలా మర్యాదగా, మృదుమధురంగా ఉండవచ్చు, కానీ అదంతా అవాస్తవమే. అంతేకాకుండా ఎంతో ముఖస్తుతి కూడా చేస్తారు.
కానీ దాని ముసుగులో మీరు అంటున్నది ఏమిటంటే మీరే బాధ్యులు, ఏదో ఒకటి చెయ్యవయ్యా అని. జీవం అద్దం లాంటిది. అది ఒక పని చేసే వ్యక్తి కాదు, జీవితం ప్రతిఫలిస్తుంది అని ధర్మం చెబుతుంది. జీవం ఒక కర్త కాదు, అదొక అద్దం. అది మీకోసం ఏమీ చేయదు, ఎందుకంటే అదే జీవం బుద్ధినిలో కూడా ఒక రకంగా ఉంటుంది, మీతో ఒక రకంగా ఉంటుంది. అద్దం అదే, కానీ మీరు దాని ముందుకు వచ్చినప్పుడు మీ ముఖాన్ని చూపిస్తుంది. బుద్ధుడు వస్తే బుద్ధుడినే చూపిస్తుంది. మీ ముఖం బుద్ధినిది కాకపోతే అద్దం ఏం చేయగలదు? బుద్ధుడు అద్దం ముందుకు వస్తే ఆ బుద్ధత్వాన్ని అది ప్రతిఫలిస్తుంది. మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీ ముఖం ఒకసారి మారినా అద్దం మారుతుంది, ఎందుకంటే అద్దానికి ఎలాంటి స్థిర వైఖరి ఉండదు. అద్దం కేవలం ప్రతిఫలిస్తుంది, ప్రతిబింబిస్తుంది. అది ఏమీ చెప్పదు, అది కేవలం చూపిస్తుంది, మిమ్మల్ని చూపిస్తుంది అంతే. మీ జీవితం దుఃఖప్రాయంగా ఉంటే ఆ వలయాన్ని మీరే ప్రారంభించి ఉన్నారు. ఒకవేళ అందరూ మీకు వ్యతిరేకంగా ఉంటే అది కూడా మీ ప్రారంభమే. అందరితో వైరం, ద్వేషం, అసహ్యం ఉన్నాయి అంటే దానికి కూడా మీరే కారణం. కనుక ఆ కారణాన్ని మార్చండి. మీరే కారణం. ధర్మం మిమ్మల్ని బాధ్యతాయుతుణ్ణి చేస్తుంది, అదేవిధంగా స్వతంత్రుణ్ణి కూడా చేస్తుంది. ఎందుకంటే అప్పుడు మీకు ఎన్నుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఇక దుఃఖంగా ఉంటారో సంతోషంగా ఉంటారో మీ ఇష్టం, దాంతో వేరే ఎవ్వరికీ సంబంధం లేదు. ఈ ప్రపంచం ఎప్పుడూ ఉన్నట్లే ఉంటుంది, కానీ మీరు నర్తించడం మొదలు పెడతారు, మరి ఆ ప్రపంచమంతా కూడా మీతో నర్తిస్తుంది. మనం ఇప్పటి వరకు ఓషో రాసిన ఎమోషనల్ ఫిట్నెస్, జీవితంలో స్పష్టత కోసం అనే బుక్ కంప్లీట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్.